హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 లోయర్ కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని పీడబ్ల్యూడీ కేటగిరీలో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటాకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఆ స్టూడెంట్స్ తప్పనిసరిగా మెడికల్ ఎగ్జామినేషన్ కి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ అక్కడ జనవరి 24వ తారీఖు ఉదయం 9 గంటలకి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. తప్పనిసరిగా స్టూడెంట్ పేరెంట్ ని గాని గార్డియన్ ని గాని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళాలి. అంతేకాదు ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఎన్ఎంసి వాళ్ళు పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు మెడికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అయ్యేటప్పుడు మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటుగా వ్యాలిడ్ యూడిఐడి కార్డు, దానితో పాటు కొన్ని ఎఫిడవిట్స్ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఎఫిడవిట్స్ కి సంబంధించి టెంప్లెట్స్ ఇచ్చారు. అపెండిక్స్ ఏ టు ఎఫ్ అని టోటల్ గా 6 టెంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ అపెండిక్స్ ఏ అనే టెంప్లెట్ దిస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్. బి నుండి ఎఫ్ వరకు మీరు దేనికి సంబంధించినటువంటి డిజబిలిటీ కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఎఫిడవిట్ ని మాత్రమే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఇక్కడ నెక్స్ట్ పేజెస్ లో మీకు ఫార్మాట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ అపెండిక్స్ ఏ టు ఎఫ్ దేనికి సంబంధించింది అనేది మెన్షన్ చేశారు. మీకు సంబంధించినటువంటి ఫార్మాట్ ని 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ పేపర్ మీద ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మ్యాటర్ అంతా కూడా టైప్ చేయించి ఈ డేటాను ఫిల్ చేసి మీకు రిలవెంట్ గా ఉన్నటువంటి డేటాను ఫిల్ చేసి లాయర్ తో నోటరీ చేయించాల్సి ఉంటుంది. ఇవి కూడా తీసుకొని వెళ్ళాలి మీరు మెడికల్ ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు. ఒకవేళ ఇవి తీసుకొని వెళ్ళకపోతే మరలా వాళ్ళు చేసుకొని రమ్మంటారు కాబట్టి ముందుగానే మీరు ప్రిపేర్ చేసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే ఇప్పుడు పీడబ్ల్యూడీ కేటగిరీకి మీరు అపీర్ అవుతూ ఉన్నారో వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్ గా ఈ ప్రాసెస్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.